హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి అగెనెస్ట్గా సదరన్ స్టేట్స్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ వెల్ as నార్త్లో ఉన్నటువంటి పంజాబ్ వంటి రాష్ట్రాలకి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం జరిగితే అన్యాయం జరుగుతుంది అనేసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలనేసి దానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మీటింగ్ని మార్చి 22వ తారీఖున తమిళనాడు చెన్నైలో కండక్ట్ చేయాలనుకుని నిర్ణయించుకున్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి మా ఎంకే స్టాలిన్ గారు భారతదేశంలో ఈ ఎఫెక్టెడ్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అందరికీ ఇన్విటేషన్ పంపించే ప్రయత్నం చేశారు. అందులో ఆ ప్రయత్నంలో భాగంగా తమిళనాడు మంత్రి ఈవీ వేలు డిఎంకే ఎంపీ వచ్చేసి విల్సన్ అనే ఇద్దరు డిఎంకే ప్రతినిధులు నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత వైఎస్ఆర్సీపీ మాజీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. అండ్ ఆంధ్రప్రదేశ్ తరఫున పయ్యావుల కేశవ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇన్విటేషన్ ఇచ్చి ఈ పర్టికులర్ జాయింట్ యాక్షన్ కమిటీకి డీలిమిటేషన్ మోడాలిటీస్ గురించి డిస్కస్ చేసేదానికి ఇన్విటేషన్ ఇచ్చి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే సదరన్ స్టేట్స్ నుంచి ఒక కలెక్టివ్ వాయిస్ అండ్ ఎఫెక్టెడ్ స్టేట్స్ నుంచి ఒక కలెక్టివ్ వాయిస్ గట్టిగా ఇచ్చేదానికి మొడాలిటీస్ చాకౌట్ చేసేదానికి ఈ మీటింగ్ అయితే కన్వీన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగస్వామిగా ఉండే 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకొని జబ్బలు జరుచుకున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీకి కనీసం ఈ డిఎంకే మొదలు పెడుతున్నటువంటి డీలిమిటేషన్ అగెనెస్ట్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దానికి కనీసం ఇన్విటేషన్ ఇవ్వట్లేదంటే జనసేన పార్టీని ఎంకే స్టాలిన్ ఒక కరివేపాకులా తీసి ఎలా పక్కన పడేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ జనసేన పార్టీ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ లేని పార్టీ ఏం కాదు. ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కనీసం ఇన్విటేషన్ ఇవ్వలేదంటే పవన్ కళ్యాణ్ పార్టీని, జనసేన పార్టీని ఎంత చిల్లరగా తీసి పక్కన పడేశారో అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ తమిళనాడులో డిఎంకేకి బద్ద శత్రువు అయినటువంటి ఏఐడిఎంకేని కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి పిలిచే ప్రయత్నం చేశారు. ఎట్ ద సేమ్ టైం నిన్న కాక మొన్న పార్టీ పెట్టినటువంటి విజయ్ పార్టీ ఏదైతే ఉందో టీవీకే, ఆ పార్టీని కూడా పిలిచే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బ్రూటల్ డిఫీట్ని చవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇవ్వము అని బీరాలు పలుకుతున్నటువంటి ఈ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, అలాంటి వైఎస్ఆర్సీపీకి కూడా ఇన్విటేషన్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ ప్రతినిధులు ఎవ్వరికి కనీసంలో ఇన్విటేషన్ ఇవ్వలేదంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సదరన్ పాలిటీషియన్స్, మరీ ముఖ్యంగా డిఎంకే నుంచి ఎంకే స్టాలిన్ ఆర్ ఉదయనిధి స్టాలిన్ ఎంత నీచంగా చూశారో చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి ఇన్విటేషన్ వచ్చింది. కర్ణాటక నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇన్విటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి ఇచ్చారు. అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ గారికి ఇచ్చారు. అండ్ డీకే శివకుమార్ గారు ఈ అంశంలో నేను హైకమాండ్తో మాట్లాడి రావాలా లేదా అని డిసైడ్ చేసుకుంటామన్నారు. అండ్ సిద్ధరామయ్య గారు అయితే చాలా క్లియర్గా ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో సదరన్ స్టేట్స్ యొక్క ఆర్ కర్ణాటక యొక్క ఇంట్రెస్ట్ని దెబ్బకొట్టే ఏ అంశాన్నైనా మేము సహించబోము. అట్ ద సేమ్ టైం ఫెడరల్ స్ట్రక్చర్ని ఇబ్బంది కలిగించే ఏ చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా మేము సహించబోమని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసే ప్రయత్నంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా, డిఎంకే ప్రెసిడెంట్గా ఆయన దాదాపుగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్, వెస్ట్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు ఇన్విటేషన్ ఇచ్చారు. పంజాబ్లో ఉన్నటువంటి పార్టీలకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ పక్క రాష్ట్రము అండ్ 100% స్ట్రైక్ రేట్ అని బీరాలు పలుకుతున్నటువంటి జనసేన పార్టీకి కనీసం ఇన్విటేషన్ ఇచ్చి ఈ ఎక్సర్సైజ్లో భాగస్వాములుగా మీరు కూడా రండి, డిస్కస్ చేద్దాం అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ని ఎలా కాపాడుకోవాలి అనే మొడాలిటీస్ చాకౌట్ చేసి ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కనీసం ఈ పార్టీని కన్సిడర్ చేయట్లేదు అంటే ఎంకే స్టాలిన్ గారు పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల ఎంత విసుగు చెందారో అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎలక్టరల్ రిప్రజెంటేషన్ ఆయన గెలవక ముందు ఎమ్మెల్యేగా ఆయన కొంచెం ఐడియలిస్టిక్గా, కొంచెం బీజేపీ మతతత్వ రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నట్లు, లేకపోతే కొంచెం లిబరల్గా ఉన్నట్టు బిహేవ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పొత్తులో ఆయన గెలిచిన తర్వాత ఆయన విశ్వరూపము బీజేపీ వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ కంటే ఎక్కువ దారుణంగా, అమిత్ షా కంటే దారుణంగా హిందుత్వ రాజకీయాలు మాట్లాడటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రికి రుచించి ఉండదు, నంబర్ 1. అండ్ తిరుమల లడ్డు అంశంలో జరిగిన ఏదైతే అంశం ఉందో అది జరిగింది యాక్చువల్గా తిరుమల లడ్డు అంశము. తిరుమల లడ్డులో కల్తీ జరిగితే తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలని ఈయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ద్రవిడ పార్టీలు చాలా ఘోరంగా ఎఫెక్ట్ అయి ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ అక్కడ జరిగిందేమో తిరుమల లడ్డు అంశం.
ఈయన మాట్లాడిందేమో ద్రవిడ పార్టీల మీద పడిపోతాడు. అసలు ద్రవిడ పార్టీలకి తిరుమల లడ్డులో జరిగిన కల్తీ జరిగిందని వీళ్ళు చెప్తున్నటువంటి కల్తీకి ఏమన్నా అసలు సంబంధం ఉందా? అండ్ సనాతన ధర్మం గురించి తమిళనాడులో మాట్లాడారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కాదు వాళ్ళ స్టాన్స్ తీసుకుంది. అనాది కాలంగా పెరియార్ గారి టైం దగ్గర నుంచి కూడా వాళ్ళ స్టాన్స్ టువర్డ్స్ హిందుత్వ, టువర్డ్స్ మనువాదం, టువర్డ్స్ మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి సనాతన ధర్మం పట్ల వాళ్ళ ఒక క్లియర్ స్టాన్స్తో ఉన్నారు. మీరు వచ్చారని మిమ్మల్ని భయపడి వాళ్ళ స్టాన్స్ని మార్చుకోరు. అండ్ ఏదైతే 3 లాంగ్వేజ్ ఫార్ములా హిందీకి అగెనిస్ట్గా వాళ్ళు ఉన్నారో అది కూడా ఈ రోజు కాదు, 1937 నుంచి కూడా వాళ్ళ స్టాన్స్ చాలా క్లియర్గా ఉంది. మీరు ఈ గత 10 సంవత్సరాల్లో మీరు రాజకీయాల నుండి రకరకాల స్టాన్సులు మార్చుకున్నారు, కానీ డిఎంకే ఫెడరల్ స్ట్రక్చర్ని కాపాడే అంశంలో అవనివ్వండి, ఇంపోజిషన్ ఆఫ్ హిందీ అంశం అవనివ్వండి, లేకపోతే మతతత్వ రాజకీయాల అంశంలో అవనివ్వండి, డిఎంకే ఫర్ దట్ మ్యాటర్ ఏఐడిఎంకే కూడా అనాది కాలంగా వాళ్ళ స్టాన్స్ వెరీ వెరీ క్లియర్గా ఉంది. దో ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులో ఉన్నా కానీ పొత్తుని ఎంతవరకు ఎలా ముందుకు తీసుకెళ్లాలో అంతవరకే ఉంటారు వాళ్ళు. మీకు రకరకాల అటైర్లు వేసుకొని సొంత ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభావాలకు అగెనిస్ట్గా పనిచేసే మనుషులు కాదు తమిళనాడులో ఉన్నారు. సో మీరు చేస్తున్నటువంటి వికృత రాజకీయాలకు విసిగి వేసారిపోయిన వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఆ మీటింగ్ యొక్క శాంక్టిటీని దెబ్బతీయడం ఎందుకని పిలవాలి. ఎందుకంటే మీరు బీజేపీ ఏదైతే సౌత్ ఇండియాకి చేయబోతున్న ద్రోహం ఏదైతే ఉందో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా, ఆ ద్రోహంలో మీరు పాలు పంచుకునేదానికి ఫిక్స్ అయి ఉన్నారని స్టాలిన్ గారు ఫిక్స్ అయి ఉంటారు. అందుకే మిమ్మల్ని ఇన్విటేషన్ ఇచ్చేదానికి కనీసం సముఖత చూపలేదు ఆయన. అండ్ ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరుగుతూ ఉంది. కొద్ది గంటల్లో స్టార్ట్ అవబోతుంది ఆ మీటింగ్. ఆ ఆవిర్భావ సభ జరుపుకొని 100% అని బీరాలు పలుకుతున్న ఈ జెండా సైన కూలీలందరికీ కనీసం ఈ పార్టీకి ఒక సౌత్ ఇండియా నుంచి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ 10-12 రాష్ట్రాలకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ పిలిచి ఈ ఎక్సర్సైజ్లో ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఐడియాస్ పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పార్టీని కనీసం ఇన్విటేషన్ ఇచ్చి పిలిచే ప్రయత్నం చేయలేదంటే మీ 100% స్ట్రైక్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జబ్బలు జరుచుకుంటున్నట్టు పొలిటికల్గా ఏదేదో పగలదీస్తానని చెప్తున్న వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓన్లీ మీ పార్టీ వరకే తప్ప పక్క రాష్ట్రంలో వాళ్ళు కనీసం జనసేన పార్టీని ఒక పార్టీగా చూడట్లేదు అనే దానికి ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్గా చూడాలి. ఆఖరికి ఒడిశాలో ఓడిపోయినటువంటి నవీన్ పట్నాయక్ గారిని పిలిచారు, పంజాబ్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని పిలిచే ప్రయత్నం చేస్తున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారిని పిలిచే ప్రయత్నం చేస్తున్నారు, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కూటమిలో ఉన్నటువంటి టీడీపీని కూడా పిలుస్తున్నారు. కానీ అదే బీజేపీతో కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆశాభాషి మనిషి కాదని వాళ్ళ ఫీలింగ్ కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఆల్మోస్ట్ సీఎం కంటే ఎక్కువ పదవి అనేసి జన సైనికులు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తిని, అలాంటి పార్టీని కనీసం సౌత్ ఇండియా నుంచి చాలా పెద్ద మొత్తంలో ఒక కలెక్టివ్ ఎక్సర్సైజ్, కలెక్టివ్ యాజిటేషన్ కోసం రెడీ అవుతున్న క్రమంలో ఈ సౌత్ ఇండియన్ రాష్ట్రాలు, తర్వాత ఈస్టర్న్ రాష్ట్రాలు అయినటువంటి ఒడిశా, వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రాల యొక్క హక్కుల్ని, ప్రజల హక్కులు, డిలిమిటేషన్ అంటే ఇదేదో రాజకీయ పార్టీల హక్కు కాదు, ఇది ప్రజల హక్కు. సో దాన్ని కలెక్టివ్గా కాపాడుకోవాలనే ఎక్సర్సైజ్లో ముందుకెళ్లే దాంట్లో మిమ్మల్ని పార్ట్ అండ్ పార్సిల్ చేసుకోవట్లేదంటే మీ పార్టీ యొక్క స్టామినా ఏంటో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.